ఈ ఫోన్లలో కొంచెం క్లారిటీ వస్తే అదన్నా షేర్ చేయండి ఆయన. లోపలికి ఒక్కొక్కరు ఎంటర్ అయ్యేది తీసుకో, అది దాంట్లోనే క్లారిటీ. అవుతుంది కాదు లోపలికి లోపలికి వచ్చేటి ఒకటే, ఇది ఒకటి తీసుకుంటా బయటకు పోయింది ఇక్కడ. అది అక్కడ చూడమ్మా ఎట్లా పోతారు, అటు పరిగెత్తుతారు. 1 2 3 4 పరిగెత్తురు. వాళ్ళతో చూడండి ఆ ప్లాస్టిక్ పెట్టి వాళ్ళు కట్టేసి చేతులతో వాళ్ళు కట్టేసి ఇంట్లోని చేసి మొత్తం తిరిగేసి మొబైల్ ఫోన్స్ లేని లెవెల్ తర్వాత మాకు సహకరించాలి, మాకు కోఆపరేట్ చేయాలని చెప్పి వాళ్ళు కోవడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ చెప్పిన తర్వాత ఒక 5 minutes తర్వాత సేల్స్ మేనేజరు ఇద్దరు సిబ్బంది అడుగునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాళ్ళు కాల్పులు జరిపారు. అజయ్ మెటి గోల్డ్ను ఎత్తుకునే ప్రయత్నం చేస్తే ఒక బ్యాగ్ కింద వచ్చి గోల్డ్ ఎంత పోయింది, వాళ్ళతో వాళ్ళు ఎంత పోయిందని వచ్చారు వాళ్ళు. అంటే మీరు రెక్కి ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అనుకుంటే ఎంక్వైరీ చేస్తున్నారు. అదే పక్కా ప్రొఫెషనల్ సార్, పోలీసులతో మాట్లాడితే చూస్తున్నారు వాళ్ళు వ్యక్తులు ఐడెంటిఫై చేస్తే తప్ప వాళ్ళు చెప్పడం రావడము కొంచెం ఇదే తరహా దొంగతనము గతంలో చొప్పదంలో జరిగింది ఎస్బీఐలో. అవి ఆ నోట్ల కట్టలు తర్వాత బార్డర్లు దొరికాయి, తీవ్రవాదులు చేతులకి ఆ నోట్ కట్టలు పోయాయి. సార్ సేమ్ యూనిఫామ్ లో ఉంది కదా దొంగతనం, అట్లా ఏమన్నా దొరికింది అప్పుడు? దాన్ని ముడిపెట్టి చూడలేము. అదే బ్యాంక్ రాబరీ అంటే దొంగలు అనేక రకాలు ఉంటారు. కొంతమంది గోల్డ్ ఎత్తుకుపోతారు, కొంతమంది క్యాష్ ఎత్తుకుపోతారు, కొంతమంది డోర్లను కోస్తారు, కొంతమంది డోర్లను పగలగొడతారు. కాబట్టి రకరకాల దొంగలు ఉంటాయి. కాబట్టి దానికి దీనికి ముడిపెట్టి ఉంటారు. సరే దొరికినాక అన్ని విషయాలు బయటకు వస్తాయి. అంటే ఉదయం వేళ వచ్చారు ముఖ్యంగా, ఇంకా అంటే వీళ్ళు పక్కా ప్రొఫెషనల్ ప్రకారం రాబరీ వాళ్ళు మామూలు వ్యక్తులను కూడా నేను భావిస్తానండి. ఎందుకంటే షాపు తీసిన వెంటనే కస్టమర్ ఎవరు రాకముందే వీళ్ళు వచ్చి కూర్చోవడం ద్వారానే ప్లాన్ ప్రకారం చేసినట్టుగా మనం భావిస్తాం. సార్ ఇంత ప్లాన్డ్గా దొంగతనం జరిగింది, సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చా? ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు ఇదే ప్రాంతంలో ఉంటారు. సెక్యూరిటీ ల్యాబ్స్ అని కాకుండా జ్యువెలరీ వాళ్ళు కూడా సెక్యూరిటీ ఉండేది, కానీ ఇట్లా అయితే వాళ్ళు కూడా అనుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ సంఘటనను దృష్టి పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండి, మేము వ్యాపారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి అందరినీ పరిశీలిస్తూ గమనిస్తూ వ్యాపారం చేసుకుంటున్నది విజ్ఞప్తి. తప్పకుండా అందరూ ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, పోలీసు సేఫ్టీ లేదని చెప్పి ఇండికేషన్స్ వెళ్ళిపోతున్నాయి జనాల్లోకి. ఫ్రూట్స్ విచారణ జరుగుతూ కూడా మనం ఏం చేయాలి, విచారణ జరిగితే దొంగలు దొరికినాక వాళ్ళ పరిస్థితి వెళ్ళి వాళ్ళు ఏ దొంగలు ఈ రాష్ట్ర దొంగలు వేరే సంబంధించిన వాళ్ళ వాళ్ళకి ఏమైనా సంబంధాలు లేవో మనం బయట చెప్పగలుగుతాం. అంటే సెంట్రల్ ఇప్పుడే జరిగింది కాబట్టి మనం దాని వచ్చి తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి. కర్ణాటక నుంచి గతంలో కూడా ఇంతకుముందు డ్యామ్లో జరిగింది, చాలా జరిగింది ఇంతకుముందు. ఈ మధ్య క్రైమ్ తగ్గింది. సరే ఈ ఇన్సిడెంట్ కొంచెం బాధాకరం. జనరల్గా కర్ణాటక నుంచి వచ్చిన దొంగలు ఏటీఎంలు, జ్యువెలరీ షాప్స్ టార్గెట్ చేసుకుంటున్నారు. వాళ్ళ మీద ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నారు? చూసి తెలుస్తాం ఆ దొంగలు ఏదో మనం దొంగ అనుకోలేదు. వాళ్ళకి ఫైనల్లీ ఒక నిర్ణయం రాలేదు. సీసీ చెక్ చేస్తున్నారు కాబట్టి అన్ని పరిశీలించాక బయటకు వస్తాం.